కుమ్మక్కు రాజకీయం. బీజేపీకి కేటీఆర్ టెన్షన్. కుమ్మక్కు రాజకీయాలు ఇప్పుడిది తెలంగాణ పాలిటిక్స్లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో తిట్టుకుంటూనే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అవినీతి ఆరోపణలు గుప్పుమనడం, ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఉత్కంఠ రేపుతోంది. ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ తెలంగాణ ఏసీబీ గవర్నర్కు లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి కోరి నెల రోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్కు కారణమవుతోంది. కేటీఆర్ను విచారించే విషయంలో గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతుండటంతో బీజేపీ కొంత ఆందోళన చెందుతోందని పొలిటికల్ సర్కిల్స్లో సమాచారం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కమలం పార్టీని టెన్షన్ పెడుతోందట. కేటీఆర్ విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపించారని సమాచారం. ఇదే సమయంలో కేటీఆర్ బీజేపీ అధిష్టానంతో కుమ్మక్కై తనపై విచారణ జరగకుండా మేనేజ్ చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్యంగా మాట్లాడి గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చేసుకున్నారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా గవర్నర్ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన సమయంలో హస్తినకు వెళ్లడం, ఆ తర్వాత కేటీఆర్పై విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయము తీసుకోకపోవడంతో కాంగ్రెస్ నేతల విమర్శల దాడి ఇంకా పెంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందట. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఆలస్యమయ్యే కొద్దీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న టెన్షన్ పట్టుకుందట. ఇంకా లేట్ అయితే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యామన్న విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉందని మదనపడుతున్నారట కమలనాథులు. కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారట బీజేపీ నాయకులు. ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు. అందుకే కేటీఆర్ విచారణపై గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారా అని కాంగ్రెస్ సర్కార్ కంటే బీజేపీ నేతలే ఎక్కువగా ఎదురుచూస్తున్నారన్న చర్చ జోరందుకుంది. ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించే అంశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది బీజేపీలోనే కాదు, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. అంతలోపే ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు.